కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో బీఆర్ఎస్ నేతలు ఓపెన్ సీక్రెట్ మీటింగ్ నిర్వహించుకున్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుపై అసంతృప్తిగా ఉన్న పార్టీ సీనియర్స్ అంతా సమావేశమయ్యారు. పార్టీలో వన్ మ్యాన్ షో చేస్తున్నారని, క్యాడర్ ని పట్టించుకోవడం లేదంటూ విమర్శలు చేస్తున్నారు. వెంట తిప్పుకొని వదిలేస్తున్నారంటూ ఎమ్మెల్యేపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. వ్యక్తిగత విషయాలను రాజకీయం చేస్తున్నారని తప్ప పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టడం లేదని మండిపడుతున్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని ఈ మీటింగ్ లో నిర్ణయించారు. అవసరమైతే బీఆర్ఎస్ కు మూకుమ్మడిగా రాజీనామా చేసే యోచనలోనూ ఉన్నారు హుజూరాబాద్ బీఆర్ఎస్ నాయకులు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ సీనియర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. హుజూరాబాద్ లో పార్టీ సీనియర్స్ అంతా కూడా ఓపెన్ సీక్రెట్ మీటింగ్ నిర్వహించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్. ఎస్ మాధవి, హుజూరాబాద్ బీఆర్ఎస్లో చాలామంది నేతలు కూడా అసంతృప్తి గళాన్ని వినిపిస్తున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వివరిస్తున్న తీరుపైన చాలామంది నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా చాలామంది ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుపైన నిరసన గళాన్ని వినిపించారు. అయితే పార్టీ కొంత సర్దుబాటు చేసిన కారణంగా ఎన్నికలున్న నేపథ్యంలో అందరూ కూడా సర్దుకుపోయి ఉన్నారు. కానీ మరొకసారి నిన్న రోజున చాలామంది దాదాపు హుజూరాబాద్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ ముఖ్య నాయకులంతా కూడా ఒక ప్రైవేటు స్థలంలో వారంతా కూడా సమావేశం అయ్యారు. అదేవిధంగా అందులో ప్రధానంగా కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిని అంతా కూడా తప్పుపట్టడం జరిగింది. ఇటు పార్టీ పరువు తీస్తున్నారు, కేవలం వ్యక్తిగత అంశాలపైన రాజకీయం చేస్తున్నారు, కేవలం హైదరాబాద్కి ఎక్కువ పరిమితం అవుతూ తన ఇమేజ్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పార్టీ ప్రయోజనాలు కానీ, పార్టీకి జెండా మోసినటువంటి కార్యకర్తల ప్రయోజనాలు కానీ కౌశిక్ రెడ్డి ఏమాత్రం పట్టించుకోలేని అంశాలను కూడా నిన్న చర్చించడం జరిగింది. హుజూరాబాద్ నాయకులమని చెప్పుకునేందుకు చాలా సిగ్గుపడుతున్నామని చెప్పి, తాము వేరే నియోజకవర్గానికి చెందిన వారుగా చెప్పుకుంటున్నామని చెప్పి కొంతమంది నేతలు ఆ సమావేశంలో వెల్లడించడం జరిగింది. దీంతో పాటు ఇటు హుజూరాబాద్లో కౌశిక్ రెడ్డి ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు ప్రయారిటీ ఇవ్వడం లేదు. ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా చాలామంది కూడా సపోర్ట్ చేయకుండా తన వ్యక్తిగత అంశాలకు ప్రయారిటీ ఇస్తూ, అదేవిధంగా తనకు నచ్చిన వారికే సపోర్ట్ చేస్తూ వారి గెలుపు కోసమే దోహదపడ్డాడనే అంశాన్ని కూడా చర్చించడం జరిగింది. ఇటు హుజూరాబాద్లో పార్టీ ఓడిపోవడానికి కూడా కారణం కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి అనేది చాలామంది నేతల్లో వినిపిస్తున్నటువంటి మాటగా చెప్పుకోవచ్చు. కౌశిక్ రెడ్డి తమను ఒక పావులా వాడుకుంటున్నాడు. తన హుజూరాబాద్ నియోజకవర్గంలో తన ఇమేజ్ నిర్మించుకునేందుకు తమను వెంట తిప్పుకున్నాడు తప్ప తమకు పార్టీ సంబంధించినటువంటి పదవులో కావచ్చు, తమకు ఇతర అంశాల్లో ప్రియారిటీ కావచ్చు, ఇవన్నీ కూడా కౌశిక్ రెడ్డి ఇవ్వడం లేదనేది చాలామంది నాయకులంతా కూడా నిన్న చర్చించుకోవడం జరిగింది. దాదాపు 40 మంది హుజూరాబాద్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించిన నాయకులంతా కూడా సమావేశం కావడం ప్రస్తుతం అయితే హుజూరాబాద్ రాజకీయాల్లో చర్చాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇందులో మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి బండా సీన్ కావచ్చు, ఇటు జమ్మికుంట సంబంధించినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి చాలామంది సీనియర్ నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారంతా కూడా కౌశిక్ రెడ్డి తీరును తప్పుపడుతూ వీరి సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఈ కౌశిక్ రెడ్డి తీరు పైన అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం, అధిష్టానం ఒకవేళ సానుకూలంగా స్పందిస్తే మాత్రం పార్టీలో కొనసాగే అంశాన్ని పరిశీలిస్తాం, లేదంటే మరొక పార్టీలో చేరేందుకు తమ అందరం కట్టుబడి ఉండాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతుంది. వీరందరూ కూడా కౌశిక్ రెడ్డి తీరు మారదు, ఇప్పటికూ కేవలం పార్టీని వాడుకుంటుండే తప్పి తను పార్టీ కోసం ఏం చేసింది లేదు. హుజూరాబాద్లో పార్టీ బలోపేతం కోసం కౌశిక్ రెడ్డి ఏం చేస్తారో చెప్పాలనేది కూడా ఈ ఎవరైతే అసమ్మతి నేతలు ఉన్నారో వారంతా కూడా తమ చర్చలో వినిపించినటువంటి వాదనగా తెలుస్తుంది. మొత్తానికైతే హుజూరాబాద్లో అసమ్మతి రాగం వినిపిస్తుంది. ఇటు అధిష్టానం దృష్టికి కౌశిక్ రెడ్డి తీరును తీసుకునేందుకు బీఆర్ఎస్ నాయకులంతా కూడా సిద్ధమవుతున్నారు. ఒకవేళ కౌశిక్ రెడ్డి పైన చర్య తీసుకోకపోతే తాము పార్టీ విడి కాంగ్రెస్ కావచ్చు ఇతర పార్టీలకు వెళ్లే అంశం పైన ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే కౌశిక్ రెడ్డి తీరు మాత్రం హుజూరాబాద్ రాజకీయాల్లో కొంత చర్చనీయాంశం అవుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఫైర్ బ్రాండ్గా కౌశిక్ రెడ్డి వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్న బదులు తన సొంత నియోజకవర్గంలో మాత్రం పార్టీ సంబంధించిన నేతలంతా కూడా ఒక తాటిపైకి తీసుకువెళ్ళలేకపోతున్నారు, వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళలేకపోతున్నారు. దీంతో పార్టీ చీలిపోయే అవకాశం ఉంది. ఇదంతా కూడా పార్టీకి నష్టదాయకం అనేది బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చెప్తున్నటువంటి మాటగా చెప్పుకోవచ్చు. మాధవి. సతీష్, అంటే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి ఈ విషయంలో ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి అంటే పార్టీ పరంగా ఆయన కావచ్చు, ఆయన పర్సనల్గా కావచ్చు, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎప్పుడు వార్తల్లో ఉంటూ ఉంటారు. బట్ ఇక్కడ సిచ్యువేషన్ వేరేగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు స్థానికంగా కావచ్చు, కార్యకర్తల పరంగా కూడా బలంగా అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది బీఆర్ఎస్కి. సో ఎలా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అసలు?
ప్రస్తుత పరిస్థితుల్లో ఇటు బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలో ఉంది. పార్టీ బలోపేతం చేస్తేనే రాబోయే రోజుల్లో పార్టీకి ఫ్యూచర్ ఉంటుంది. అందులో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, నాయకత్వాన్ని కావచ్చు కొంత కాపాడుకున్నటువంటి ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం అయితే ఒక హుజురాబాద్, కరీంనగర్, అదేవిధంగా సిరిసిల్ల ఈ 3 చోట్ల మాత్రమే ఎమ్మెల్యేలుగా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు గెలుపొందారు. అయితే ఇక్కడ పార్టీ బలోపేతం పైన ప్రధాన దృష్టి సాధించాలి. ఇటు అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ బలం పుంజుకోకుండా, అదేవిధంగా బీజేపీకి ఊతం ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ చాకచక్యంగా ముందుకు వెళ్ళాలి. వ్యూహాలకు పదును పెళ్తూ ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితిలో ఇటు హుజురాబాద్లో కొంత ప్రతికూల పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నాయకత్వం హుజురాబాద్ ఎమ్మెల్యే ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి తీరుపైన అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల కూడా అసహన గలాన్ని మాత్రం వినిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. కేవలం కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి తన ఇమేజ్ని పెంచుకునేందుకు, తన వ్యక్తిగత స్వార్థ రాజకీయాల కోసమే ఈ వాడుకుంటుండే తప్పించి బీఆర్ఎస్ బలోపేతానికి వాడుకోవడం లేదని చెప్పి చాలామంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు నిన్న జరిగినటువంటి ఓపెన్ సీక్రెట్గా జరిగినటువంటి మీటింగ్లో చర్చించుకోవడం జరిగింది. చాలా మంది కూడా తాము బీఆర్ఎస్లో కొనసాగుతున్నాం, అదేవిధంగా కౌశిక్ రెడ్డి వంటి నేతను ఎలా గెలిపించుకున్నారని చెప్పి చాలా చోట్ల కూడా తమను ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో తమ హుజురాబాదు నియోజకవర్గ వాసులము, ఓటర్లము, నాయకులం అని చెప్పుకునేందుకు కొంత సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉందని చెప్పి చాలా మంది నేతలు కూడా ఇటు చర్చించడం జరిగింది. మొత్తానికైతే హుజురాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైంది. చాలా మంది కూడా పార్టీ మారాలనే యోచనకు వచ్చింది. దీన్ని అధిష్టానాన్ని ఏ రకంగా వారందరినీ సద్దుమణిగిస్తుంది, రాబోయే ఎన్నికల్లో వారికి ఏమైనా అవకాశాలు ఇస్తుందా, లేకపోతే హుజురాబాద్లో కౌశిక్ నిర్ణయంగా ఫైనల్గా ఉండబోతుందా, ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోబోతుంది, ఏ రకంగా వారిని బుజ్జగిస్తుందో మాత్రం వేచి చూడాల్సి ఉంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ సతీష్.